ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజల అభ్యున్నతిని, ప్రజల కోసం సమాజాన్ని మార్చాలని కలలు కన్నాడు. తన సింహాసనాన్ని సమాజానికి అభ్యుదయానికి ఉపయోగపడాలని కోరుకున్నాడు. తనే ఎవరో కాదు, రాజశ్రీ ఛత్రపతి సాహు మహారాజ్. నిజం, మీరు విన్నది నిజం. ఆయన పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు చేయాలని రాజుగా ఉన్నప్పుడు కూడా అగ్రకులానికి చెందినటువంటి ఆయన దళిత వర్గాలకు ఎంతో కొంత మేలు చేయాలని, కుల వివక్షత ఎక్కువ ఉందని ఆయన చాలా పరితపించారు. 1874 జూన్ 26వ తేదీన మహారాష్ట్రలోని కోల్హాపూర్ రాజవంశంలో ఆయన జన్మించాడు. బాల్యం నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ సవాళ్లే ఆయనలో పేద ప్రజల కష్టాలను గుర్తించి ఆలోచింపజేసే కెపాసిటీని పెంచాయి. సరే, ఇప్పుడు పేద, బడుగు, బలహీన వర్గాలకు మనం ఏ విధంగా సహాయపడగలం, వాళ్ళని సమాజంలో గౌరవంగా గుర్తింపబడాలంటే తన వంతు ఏం చేయగలను అనేటువంటి ఆలోచనతో ఆయన ఒక నిర్ణయం తీసుకోబడ్డాడు. ఆ కాలంలో కుల వివక్షత తారాస్థాయిలో ఉండేది. ఆ కుల వివక్షత వల్ల విద్య, అవకాశాలు, ఉద్యోగాలు కొంతమందికే పరిమితమయ్యేవి. అది ఆయనను కలిచివేసింది. ఎందుకు మిగతా వారికి కూడా ఈ అవకాశాలు ఇవ్వకూడదు, నేనే రాజుగా ఉన్నా కదా, నేనే ఒక నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి ఆయన 1902వ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నాను అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కాలానికి అది ఒక ధైర్యమైన అడుగు అని చెప్పవచ్చు. అలా తీసుకున్నప్పుడు బానిస సంఖ్యలు, విద్య, కుల వివక్షత ఇవన్నీ దూరం వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ కాలంలో ఆయన మీద వ్యతిరేక సంఘాలు ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశాయి. అయితే ఎంతో గొప్ప గొప్ప టాలెంట్ ఉండి సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది యువకులు ఉన్నారు అని ఆయన గుర్తించారు. ఆ గుర్తించబడిన వాళ్ళలో ఒకరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సాహు మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన విద్యా ప్రయాణానికి, అదేవిధంగా సమాజ ఉద్యమాలకు నైతికంగాను, ఆర్థికంగాను ఎంతో మద్దతు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ విధంగా మద్దతు చేసిన గొప్ప గొప్ప నాయకులలో సాహు మహారాజ్ గారు ఒక గుర్తింపుగా చరిత్రలో నిలిచిపోయాడు. మరి సాహు మహారాజ్ గారు విద్యా అవకాశాలు అందరికీ రావాలి, సమాజంలో సమాన హక్కులు అందరికీ ఉండాలి అనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు మనమందరం సమాజంలో గౌరవంగా తిరగగలుగుతున్నాం, బతకగలుగుతున్నాం. అటువంటి ఆయనకు జూన్ 26వ తేదీన జయంతి సందర్భంగా దండోరా మీడియా తరఫున మనం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం.